జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఉత్కంఠకు నేడు తెరపడనుంది. కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపడతారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఇళ్ల వద్ద వేసిన ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలింపు ప్రక్రియ అయితే మొదలైంది. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. వీటిని 21 టేబుళ్ల చొప్పున 2 వరుసల్లో 42 టేబుళ్లు వేసి 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నారు. ఈవీఎంలు తెరిచాక ముందుగా షేక్పేట డివిజన్ ఓట్లతో లెక్కింపు చేపడతారు. షేక్పేట తరువాత వెంగళరావు నగర్, రెహమత్ నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోర్బండ డివిజన్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. చివరిగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల లెక్కింపుతో మొత్తం ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం 186 మంది సిబ్బంది ఓట్లు లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ కు 40 నిమిషాల సమయం పట్టే ఛాన్స్ ఉంది. 48.49% పోలింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ లో మొత్తం ఓట్లు 4,13,65 ఉంటే పోలైన ఓట్లు 1,94,631. ఉదయం 10 గంటలకల్లా అంచనాలు తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితంపై క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఓట్ల లెక్కింపునకు పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయి. ప్రతి టేబుల్ కు సీసీ కెమెరాలు పెట్టారు. ఒక్కో టేబుల్ వద్ద ప్రతి అభ్యర్థి తరపున ఒక్కో ఏజెంట్ ను అనుమతిస్తారు. జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి పోటీలో మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీకి ఛాన్స్ అనే ప్రచారం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. తుది ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్టుగా ఉంటాయో లేదో కూడా కొద్దిసేపట్లోనే స్పష్టత వస్తుంది. అయితే కాసేపట్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కౌంటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, అక్కడ కౌంటింగ్ కి అంటే మరి కొద్దిసేపట్లోనే కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. మరి కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అక్కడ సిద్ధమైనట్టేనా? సుధా, మనం చూసుకుంటే కనుక నెల రోజుల నుండి అయితే ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉప ఎన్నికల ప్రాసెస్కి ఈ రోజు తెరపడ నుండి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠంగా ఈ యొక్క ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక మొత్తం సర్వం సిద్ధమైంది. 8 గంటలకు అయితే పోస్టల్ బ్యాలెట్తో లెక్క పెడతారు. పోస్టల్ బ్యాలెట్ 105 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఆ 105 పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టిన తర్వాత కామన్గా ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం రౌండ్ మొత్తం కూడా 10 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్లు షేక్పేట్ నుండి స్టార్ట్ చేస్తారు. చివరి రౌండ్ అయితే ఎర్రగడ్డ డివిజన్తో మొత్తం ముగుస్తుంది. అయితే ఈ యొక్క కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత సుమారుగా అయితే 2 నుంచి 3 గంటల లోపల మొత్తం ఫలితాలన్నీ కూడా వెలువడనున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మొత్తం కూడా అయితే ఏజెంట్లు చేరుకున్నారు. అభ్యర్థులతో పాటు ఏజెంట్లు కూడా చేరుకున్నారు. మనతో పాటు అయితే ఏజెంట్లను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏ విధంగా కొనసాగుతుంది, ఎట్లా అయితే 1 నెల ప్రచారానికి మొత్తం ఉత్కంఠ పడుతుంది. 3 పార్టీలు తమదైన శైలిలో పోటాపోటీగా ప్రచారం కొనసాగించినాయి. గెలుపు పైన ఇటు బీఆర్ఎస్ గిట ధీమా వ్యక్తం చేస్తుంది, ఇటు కాంగ్రెస్ గిట ధీమా వ్యక్తం చేస్తుంది. మేము కూడా పోటీలో ఉంటామంటూ బీజేపీ కూడా చేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు త్రిముఖ పోటీలు? మేమైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు మాగంటి సునీత గారికి ఏజెంట్గా వచ్చినాము. ఇలా ఏదైతే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇలా గెలుపు తీరాలకు బీఆర్ఎస్ని తీరుస్తనే భావన మాకుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన విధానంలో లోపాలు, ప్రజలకు అందని హామీలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలుగా మేమందరం కూడా ప్రజలకు చెప్పినాం. ప్రజలు చెప్పినప్పుడు ప్రజల నుంచి స్పందన బాగా వచ్చింది. కానీ లాస్ట్ 2-3 డేస్లో వీళ్ళు మాత్రం ఒక మనీని పంచి కొంచెం ప్రయత్నం చేసినారు. మనీని పంచినా ఏం పంచినా గుండెల్లో కేసీఆర్ గారి పదిలం కాబట్టి గుండెలో వారి స్థానము. డెఫినెట్గా కారు గుర్తుపైన ఓటేసి ప్రజలు గెలిపించాలనే బాగుంది. 5 నుంచి 10,000 మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మేము భావిస్తా ఉన్నాం.
అయితే బీఆర్ఎస్ పార్టీ మెజార్టీతో గెలుస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు చూపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ కూడా సైలెంట్ ఓటు మాకే ఉంటుంది, ఖచ్చితంగా మేము కూడా గెలుస్తామని హోప్తో చేస్తుంది. ఎలా ఉండబోతుంది? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. సైలెంట్ ఓట్స్ 100% టీఆర్ఎస్కి పడినాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధిలో ఎప్పుడైతే అభివృద్ధి కాకుండా అరాచకం మీద వాళ్ళు దృష్టి పెట్టడం జరిగింది, ప్రజల్లో సానుకూలంగా సంక్షేమ పథకాలు కానీ ఏది కావాలన్నా కానీ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మా కేసీఆర్ గారి అధ్యక్షత చాలా బ్రహ్మాండంగా జరిగింది. కాబట్టి ప్రజల్లో కూడా మళ్ళీ కేసీఆర్ రావాలనేది నినాదం ప్రజల్లో బాగా ఉంది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయకేతం ఎగరవేస్తుందని మేము ఆశాభావంతో వ్యక్తం. అయితే చూద్దాం, మనతో పాటు మరికొందరు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ఈ ఉప ఎన్నికల్లో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు మధ్య జరుగుతున్న తేడా గురించి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు 420 హామీల పేరు మీద ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మొత్తం విధ్వంసం చేసే విధంగా హైడ్రా పేరు మీద పారిశుద్ధ్యం పేరు మీద అనేక రకాలుగా విధ్వంసం చేసే విధంగా ఈరోజు ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవు, అభివృద్ధి లేదు, ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి. కాబట్టి తప్పకుండా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బస్తీ దవాఖానాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో రకాల పెట్టుబడులు కావచ్చు, అవన్నీ వచ్చాయి. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేశారు. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో చేస్తారు. 4 కోట్ల ప్రజల పక్షాన 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంత విధ్వంసం జరుగుతుంది, ఎంత అవమానాలు అవుతున్నాయి, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, దానికి రెఫరెండంగా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని మేము అనుకుంటున్నాం. అయితే చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా అందరూ అభ్యర్థులని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. అయితే పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా ప్రచారాలు కూడా చేశారు. ప్రచారాలు కూడా చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ అభ్యర్థులు కానీ ఎవరన్నా మొబైల్ డిపాజిట్ చేయాలి. ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాతనే ఆ లోపలికి వెళ్ళాలి. డిపాజిట్ కూడా చేస్తున్నారు. డిపాజిట్ చేసి అయితే మొత్తం టోల్గా కూడా వెళ్తున్నారు. అయితే మొదటిగా చూసుకుంటే కనుక ఇక్కడ ఇక మొత్తం టోల్గా చూసుకోవచ్చు సీసీ క్యామ్ ఆధారంగా పర్యవేక్షణ నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి డిస్ప్లే చూస్తున్నాం మనం. ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ హాల్ మొత్తం టోల్గా కూడా అయితే సెక్యూరిటీ కానీ ఇటు మొత్తం ఏదైతే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ ఉందో స్ట్రాంగ్ రూమ్ లోపల కౌంటింగ్ ఆ టేబుల్స్ కూడా మొత్తం చూసుకోవచ్చు మనం. సీసీ క్యామ్ల ఆధారంగానే మొత్తం టోల్గా ఇది నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి 42 టేబుల్స్ ఉన్నాయి. 42 టేబుల్స్లో మొత్తం టోల్గా కూడా ప్రతి టేబుల్ పైన మొత్తం 10 బూతులకు సంబంధించినటువంటి రిజల్ట్ వస్తూనే ఉంటుంది. అదే మొత్తం ఆ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొత్తం టోటల్గా కూడా అయితే ఈ యొక్క సీసీ క్యామ్ల ఆధారంగానే కొనసాగుతుంది. మొత్తం టోటల్గా ఈ దానికి ఇప్పటికే మొత్తం 286 మంది పోలీస్ సిబ్బందిని కూడా అయితే ఈ యొక్క బందోబస్తుకు ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయితే స్టేడియంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ విధంగా మొత్తం ఇక్కడ 186 మెంబర్స్ 186 మంది మొత్తం టోల్గా కూడా అభ్యర్థులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 7 డివిజన్లు మొత్తం టోల్గా కూడా 7 డివిజన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు కాసేపటి క్రితమే మొత్తం టోల్గా అభ్యర్థులు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. 5 గంటలకే అభ్యర్థుల సమక్షం లోపల మొత్తం స్ట్రాంగ్ రూమ్ లాక్స్ ఓపెన్ చేశారు. లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అభ్యర్థుల సమక్షంలోనే ఆ యొక్క ఏవైతే ఈవీఎంలు ఉంటాయో ఆ యొక్క ఈవీఎంలు అన్నిటి కూడా అభ్యర్థుల సమక్షంలో ఏజెంట్ల సమక్షంలోనే ఆ యొక్క సిల్ ఓపెన్ చేస్తారు. సిల్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మొదటిగా 8 గంటలకు మరి కాసేపట్లో 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడతారు. పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ అనంతరం అయితే ఈ యొక్క మొత్తం టోల్గా కూడా డివిజన్ల వారీగా అయితే ఒక్కొక్క మొత్తం టోల్గా కూడా టేబుల్ పైన హై చేస్తారు. మొత్తం అత్యధికంగా ఉన్నటువంటి షేక్పేట్ అత్యధికంగా ఉంది కాబట్టి షేక్పేట్ మొదటిగా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఒక్కొక్క రౌండ్ మొత్తం టోల్గా కంప్లీట్ అయ్యే వరకు మొత్తం 45 నిమిషాల టైం పడుతుంది. ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేటలకు మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఈ సుమారు ప్రాసెస్ మొత్తం 7 డివిజన్ల ప్రాసెస్ అయిపోయేందుకు మొత్తం 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అంటే 11-12 గంటల వరకు మొత్తం టోల్గా కూడా రిజల్ట్ వచ్చే విధంగా ఉంది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు అయినటువంటి ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అయితే గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటు బోరబండ చూసుకుంటే కనుక బోరబండలో ఇప్పటికే మొత్తంలో కూడా గత
గతంలో చూసుకుంటే కూడా 2018 ఎలక్షన్లో చూసుకుంటే కూడా బోరబండలో ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం వేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మాగంటి గోపీనాథ్ చేసినటువంటి మొత్తం పనులు చూసుకోవచ్చు. అయితే ఎన్నికల కమిషనర్ ఆర్ఓ మొత్తం కూడా అరవి కర్ణన్ గారు మొత్తం చూసుకోవచ్చు. కర్ణన్ గారు మొత్తం అక్కడ పరిశీలన చేస్తున్నారు. పరిశీలన చేసేసి అబ్జర్వర్గా మొత్తం ఆయన ఆధీనంలో నడుస్తాయి. ఆయన మొత్తం ఆ యొక్క కౌంటింగ్ పరిశీలన ఆయన ఆధీనంలోనే కొనసాగుతుంది. మొత్తం చూసుకోవచ్చు. అక్కడ మనం చూస్తే కనుక అయితే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ ఏజెంట్లను కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలన కూడా మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి టేబుల్లను పరిసరాలను మొత్తం అబ్జర్వ్ చేస్తున్నట్టు ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చూసుకోవచ్చు. అయితే అదే కాకుండా మొత్తం టోల్గా కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ మొత్తం కౌంటింగ్ కేంద్రానికి ఆర్వి కర్ణన్ కౌంటింగ్ కేంద్రానికి వస్తూ ఉన్నారు. మొత్తం చూసుకోవచ్చు. అయితే చూసుకోవచ్చు మనం అయితే మొత్తం టోల్గా కూడా మనం చూసుకోవచ్చు. అయితే చూసుకోవచ్చు సార్ ఏర్పాట్లు ఎస్. అయితే ఆ కౌంటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దాని గురించి మొత్తం టోల్గా కూడా మాట్లాడతానంటూ కూడా చెప్తున్నటువంటి అయితే ఏజెంట్లు మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. ఏజెంట్లు మొత్తం అక్కడ వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ఏజెంట్లకు సంబంధించినటువంటి మొత్తం వారితో మాట్లాడుతున్నారు చూసుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించి మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించినటువంటి ఎస్ అయితే చూసుకోవచ్చు. అయితే చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా దీంట్లో అయితే బోరబండకు సంబంధించినటువంటి మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక కాంగ్రెస్ 42.53% ఉంటుంది. అయితే ఓటర్లకు చూసుకుంటే కనుక ఓటర్ల పర్సెంటేజ్ చూసుకుంటే కనుక అయితే బీఆర్ఎస్కు చూసుకుంటే 52% ఉంటుంది. బీజేపీకి 4.60% ఉంటుంది. ఇతరులు 0% ఉంటుంది. కాబట్టి ఇక్కడ బోరబండలో మొత్తం టోల్గా కూడా బీఆర్ఎస్ కొద్దిగా ఆధిక్యం కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీంట్లో బోరబండకు అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు కనుక చూసుకుంటే కనుక బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది మొత్తం టోల్గా కూడా బీఆర్ఎస్కు ప్లస్ అయ్యేటట్టుంది. బీఆర్ఎస్ హయాంలో పూర్తయినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అవి మొత్తం టోల్గా కూడా అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే కొండ ప్రాంతాలలో ఉండేటటువంటి ఇవి ఉన్నాయో వాటికి తాగునీటి అందించే దాంట్లో కూడా బీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అంశాలుగా కనబడుతున్నాయి. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అది కూడా అక్కడ ప్లస్ అయ్యే ఆలోచనలు ఉన్నాయంటూ గారు చెప్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమల్లో తీరు లోపాలని మొత్తం టోల్గా కూడా అక్కడ బోరబండలో అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండేటట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న అంశాలను చూసుకుంటే కనుక నవీన్ యాదవ్కు ఉన్న ఆదరణ కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి బోరబండలో కొద్దిగా ఆదరణ కూడా ఉంటుంది. బోరబండ డివిజన్లో ప్రజలతో నిత్యం టచ్లలో ఉండే వ్యక్తి కాబట్టి అక్కడ ఏది ఏమైనా కానీ బోరబండలో చూసుకుంటే కనుక ఇరు పార్టీలకు మొత్తం కూడా మొత్తం పోటాపోటీగా కొనసాగిన నేపథ్యంలో అక్కడ బోరబండ ప్రాంతంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధిక్యం సాధిస్తుందని చెప్తున్నారు. గత 2018లో చూసుకుంటే కనుక అక్కడ బీఆర్ఎస్ అయితే లీడ్ ఉన్న కారణంగా అయితే 2020 అయితే ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చే వరకు మొత్తం కూడా చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ లీడ్లోకి వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పట్టు సాధించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే కనుక మొత్తం షేక్పేటలో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక మైనార్టీ ఓట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి షేక్పేటలో చూసుకుంటే అత్యధికంగా ఓటర్లు కలిగినట్టుగా ఉంటుంది. కాబట్టి మైనార్టీ ఓటర్లను చూసుకుంటే కనుక ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా కొనసాగుతున్న తరుణం లోపల ఒకవేళ చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి సైలెంట్ ఓటర్లు కానీ ఏది బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మొత్తం దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీఆర్ఎస్కు అనుకూలిస్తాయి అంటూ కూడా చెప్తున్నటువంటి అయితే చూస్తున్నాము. ఎక్కడైతే ఈ యొక్క పథకాలు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని మొత్తం టోల్గా కూడా అయితే ఆ పథకాలు సక్సెస్ కాని ఫంక్షన్లో మొత్తం టోల్గా చూసుకుంటే మరి కాసేపట్లో ఇక్కడ ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ మొత్తం ప్రారంభమవుతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో 8 గంటలకు ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, అయితే మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.